యేసుని ప్రేమించే జగతిన్ ప్రియుడా, ప్రేమించే జగతిన్ చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే జగతిన్ ప్రియుడా, ప్రేమించే జగతిన్ సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పొందెను ప్రియుడా, యేసుని పొందెను సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగు. చెప్పుడి జముల ప్రభువైన యేసు క్రీస్తు వారికి. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. రాజశేఖరంకు తండ్రి సోనతో విషయంలో మేము బయలుదేరిన పవ్వ అన్ని విషయాలు తోడు శక్తిని తొలగించు, లేకపోతే తోడు కానీ పాట ద్వారా వాక్యం ద్వారా అన్ని మరి విశ్వాసులకు నేను తీసుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నాను పవ్వ, అన్ని విషయాలు తోడు మరి చేసిన లేనిది పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును లోకము కాకలు దెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే లోకము నలుగురు దెంచి క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే లోక పాపమెల్ల సిలువలో మోసి, లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపమున్ ప్రియుడా, తొలగించే శాపమున్ సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి విధంగా సెలవిస్తుంటున్నారు. पवित्र शास्त्र बाइबल कहता है, हे सब परिश्रम करने वालों और बहुत से दबे हुए लोगों, तुम सब मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. पवित्र बाइबल इस तरह कहता है, कोई भेद नहीं, सबने पाप किया और परमेश्वर की महिमा से रहित है. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా యేసు క్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించినని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా సెలవిస్తున్నది. पवित्र शास्त्र बाइबल कहता है, परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना एकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करेगा वो नाश न होगा परंतु अनंत जीवन पाएगा. నశించదాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చినని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. पवित्र शास्त्र बाइबल कहता है, जो नाश हुआ है उसको ढूंढने के लिए प्रभु यीशु मसीह इस दुनिया में आया. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. पवित्र शास्त्र बाइबल कहता है, जिसका तेरे लिए तू है महान.
मेरे लिए सबके लिए प्राण दिया है महान, मेरे लिए सबके लिए प्राण दिया है महान, यीशु तू है महान, मेरे लिए तू है महान, यीशु तू है महान, मेरे लिए तू है महान। బైబిల్ ఎత్తి బైబిల్ పనిలో పాడుకుంది. బలె పాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట, బలె పాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట, నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట, నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట, బలె బాలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట, బలె బాలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రియమైన వాళ్ళరా, प्रियो भाई और बहनों, ఈ మధ్యాహ్న కాలం సమయంలో इस दोपहर के समय में మీకు ఒక సువార్త మనం తెలియజేయడానికి వచ్చి ఉన్నాము. आपको सुसमाचार बताने के लिए हम आए हैं। యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో यशायाह उसका 51 अध्याय में నీతిని అనుసరించుచు దేవుని వెతుకువారులారా అని రాసి ఉంటది. और नीति का खोज करने वाला और परमेश्वर को ढूंढने वाले, భూమి మీద ప్రతి మనుషుడు తనకు తాను నీతిమంతుడు అనుకుంటాడు. और हर मनुष्य सोचता है कि मैं पृथ्वी पर धर्मी हूँ। నేను చేస్తున్న ప్రతి పని నీతికరమైంది, ధర్మకరమైంది లేదా చాలా మంచి పని అని చెప్పుకుంటూ వస్తాడు. और मनुष्य सोचता है मैं जो काम कर रहा हूँ वो अच्छा है और धर्मी काम है। నేను ఒక్కనే మంచోని, మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు కాదని చెప్పుకుంటూ వస్తాడు. और मनुष्य सोचता है कि मैं अकेला भला व्यक्ति हूँ और अच्छा व्यक्ति हूँ। అలా అలా ఆలోచిస్తూ మిగతా వాళ్ళకి నీతి మార్గాలు లేదా మంచి పనులు చేయాలని చెప్తూ వస్తుంటాడు. और इस प्रकार सोचता है और दूसरों को बताता है कि तू भी ठीक काम करना है और भला काम करना है। అయితే దేవుని దృష్టిలో మనిషి నీతిమంతుడు కాదని బైబిల్ చెప్తూ వస్తుంది. पवित्र शास्त्र बाइबल कहता है कि मनुष्य जो परमेश्वर की दृष्टि में वो धर्मी नहीं है। నేను యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తూ వచ్చానంటే, నీతిని అనుసరించుచు దేవుని వెతుకువారులారా అని అడిగి చెప్తూ వచ్చాను. और पवित्र शास्त्र बाइबल यशायाह 51 और पहला वचन में जो धर्मी या फिर नीति को अनुसरण करके परमेश्वर को ढूंढने वाला ऐसा मैं बताया हूँ। నువ్వు దేవుని ఎతుకుతున్నావు, నీ హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, ఇదంతా ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నావు. और आप सोचते होंगे कि मेरे हृदय में शांति नहीं है, समाधान नहीं है, ये सब कुछ क्यों मेरे जीवन में ऐसा हो रहा है। దేవుడు ఉంటే ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత కీడు జరుగుతుంది, భూమి మీద రకరకాల బలహీనలకి ఇలాంటి మోసం ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నావు. आप सोचते होंगे कि अगर परमेश्वर है तो क्यों इस प्रकार का जीवन में बिता रहा हूँ, क्यों इस प्रकार का नुकसान मेरे जीवन में हो रहा है, इस प्रकार आप सोचते होंगे। ఇలా ఆలోచించుకుంటూనే నువ్వు నీతి మార్గం లేదా సన్మార్గాన్ని ఎతుకుతూ నిజమైన దేవుని ఎతకలేకపోతున్నావు. आप सोचते रहे, इस प्रकार सोचते हुए नीति और धर्म का मार्ग आप ढूंढ नहीं पा रहे और परमेश्वर का खोज में आप है। అయితే బైబిల్లో ఇంకా ఈ దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు అంటే, నేను ఆకాశమును భూమిని సృష్టించానని చెప్తున్నాడు. और पवित्र शास्त्र बाइबल कहता है और परमेश्वर कहता है मैं आकाश और पृथ्वी का निर्माण करता हूँ। నువ్వు నిజంగా నీతిని లేదా దేవుని అనుసరించాలని అనుకుంటే, और आप नीति और या फिर धर्मी को अनुसरण करना है तो భూమిని ఆకాశం సృజించిన సృష్టికర్త వైపు రావాలి. और जो आकाश और पृथ्वी का जो सृष्टि करता है उसी के पास आप आना है। ఆయన ఏం చెప్తున్నాడంటే, నా నీతి నీకు సమీపంగా ఉంది, నా రక్షణ నీకు దగ్గరగా ఉందని చెప్తున్నాడు. वो कहता है कि मेरा जो धर्मी है आपके समीप है और जो मेरा उद्धार है आपके नजदीक है। తర్వాత నిన్ను తన సొంత జనముగా పిలవడానికి ఇష్టపడుతున్నాడు. और वो ऐसा पसंद करता है कि आपका
जो संतान या बनाने के लिए तैयार है। ఇంకా నీ కొరకు సముద్రం లేదా ఇంకిపోవు చేయాలని చెప్పేసి ఆశపడుతున్నాడు. అనగా నీ జీవితంలో వచ్చే కష్టాలని నష్టాలని వీటన్నిటిని పూర్తి చేయాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. परमेश्वर की इच्छा है आपके जीवन में जो नुकसान है, दुख है, संकट है, उसको वो निकाल देने वाला है। దేవుడు తన యొక్క మాటలు నీ నోట్లో పెట్టి నిన్ను ఒక సాధనంగా వాడుకోవాలని కోరుకుంటున్నాడు. और परमेश्वर का इच्छा है कि आपका मुंह में उसका वचन रख के आपको एक साधन करके उपयोग करना चाहता है। నువ్వు నిజంగా నీతిని లేదా దేవుని అనుసరించాలని కోరుకుంటే और आप परमेश्वर का अनुसरण करके और उसको ढूंढने की आपकी इच्छा है तो దేవుడు నీ కొరకు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు. और परमेश्वर ने प्रभु यीशु मसीह को इस दुनिया में आपके लिए भेज दिया। నువ్వు వేరే దేశం నుంచి లేదా వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నావు. आप दूसरे राष्ट्र से इस गांव में आ सकते हैं। ఇక్కడ రావడానికి నీకు చదువు లేదు లేదా నీకు ఉద్యోగ పరిస్థితులు లేవు, నీ కుటుంబ పరిస్థితులు బాలేక ఇంత దూరం వచ్చి ఉన్నావు. आप इतना दूर क्यों आए हैं? आपको नौकरी के लिए आप इतना दूर आए, हम सोचते हैं। ఒకవేళ నీకు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు బాగా చదువుకొని లేదంటే మంచి స్థాయిలోకి వెళ్తే నీకు కూడా మంచి ఉద్యోగం దొరికేది. अगर उधर का परिस्थिति देख के अगर आप अच्छा पढ़ाई किया हो तो आपको वहाँ पर नौकरी मिल सकता। నా జీవితంలో ఈ మంచి పనులు అంటే చదువుకోకపోవటం వల్ల నేను ఇంత నష్టపోతూ వచ్చానని చెప్పేసి మనం అనుకుంటూ వస్తాము. हम सोचते हैं कि बिना मैं पढ़ाई किया हूँ इसीलिए मैं मेरे जीवन में इतना नुकसान हो गया और यहाँ तक आया हूँ। అలాగే దేవుని వెతకాలంటే పాపంతో ఉంటే దేవుని వెతకలేవు. और अगर आप पाप में हैं तो परमेश्वर का खोज नहीं कर सकते। ఆ పాపాలన్నీ కడగవేయబడాలి లేదా తీసివేయబడాలి. और सब पाप धोकर शुद्ध करना है, शुद्ध होना है। అలా చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మాలి. आप विश्वास करना है कि प्रभु यीशु मसीह मेरे लिए मारा गया, गाड़ा गया और उस कलवरी क्रूस पर मेरे लिए लहू बहा दिया। अपने ये सब विश्वास करना है। అప్పుడు యేసుక్రీస్తు రక్తంతో కడగబడితే నువ్వు నీతిమంతుడైన జనముగా పిలువబడతావు. और जब हम प्रभु यीशु मसीह का लहू के द्वारा धोकर शुद्ध होंगे तो हम उसके संतान होंगे और हमें उद्धार प्राप्त होगा। దేవుని సొంత జనంగా పిలువబడతావు. और प्रभु का प्रजा ऐसा हम बुलाए जाएंगे। దీనికి నువ్వేం చెల్లించాల్సిన అవసరం లేదు. हम कुछ भी देने की जरूरत नहीं है। నీకు ఏదైనా కావాలంటే అంత విలువ పెట్టైనా కొంటావు. और आपको कुछ जरूरत है तो हम उसको मूल्य देख के हम खरीदते हैं। అయితే రక్షణ చాలా ఉచితమైనది. और जो उद्धार है बहुत ही मुफ्त रीति में मिलता है। ఎంత ఉచితమైందంటే నువ్వు ఒక్క మాట యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నా పాపాలు నీ రక్తంతో కడిగి పవిత్ర చేయమని అడిగితే చాలు నీకు రక్షణ లభిస్తుంది. और ये प्रभु यीशु मसीह में पापी हूँ, मुझ पापी पर दया कर, मुझ पापी को आपके बहुमूल्य लहू से धोकर शुद्ध कर। जब हम इस तरह प्रार्थना करेंगे तो मुफ्त में हमें उद्धार मिलेगा। ఇలాంటి మాట చెప్పినప్పుడు నీ హృదయంలోకి శాంతి సమాధానం వస్తుంది, నీకు నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. इस प्रकार का प्रार्थना जब हम करेंगे तो आपको हृदय में शांति समाधान मिलेगा और आप उद्धार पाएंगे और आपका परिवार भी उद्धार पाएगा। ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీతో రక్షణ పొందుదురు. प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, तब आप और आपके घराना उद्धार पाएगा। మేము వెళ్ళబోయే ముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం. हम यहाँ से आगे जाने से पहले हम आपके लिए प्रार्थना करेंगे। మా ప్రేమ వల్ల ప్రేమటి పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మరొకసారి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎందు నిమిత్తమైతే ప్రభా ఈ స్థలం అందుకు మమ్మల్ని నడిపించినావో తండ్రి, తండ్రి వాటి ఆలోచన అంతటిని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. విత్తబడినటువంటి ప్రకటింపబడినటువంటి వాక్యాన్ని తండ్రి మీరు నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. ఒక్కరైనా రక్షింపబడటకు అవకాశాన్ని కల్పించమని మమ్మల్ని అందరినీ ఈ స్థలం ముందు తీసుకొచ్చినందులకి వందనములు స్తోత్రములు ప్రభా. మరియు ఈ స్థలం ముందు ప్రభా నీ యొక్క సన్నిధిని కూడా ఉంచినందులకై ఇంతవరకు ఎటువంటి తండ్రి ఆటంకం జరగకుండా తోడున్నందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి వీటిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, प्रिय भाई और बहनों, మీరు ఇంకా అత్యధికంగా తెలుసుకోవాలనుకుంటే और आप अधिक जानना चाहते हो, ఇక్కడే మీ సమీపంలోనే ఎస్కోలు ప్రార్థనా మందిరం ఉంది. आपके बहुत ही समीप में एशकोल प्रार्थना घर है। ప్రతి ఆదివారం దైవారాధన జరుగుతున్నది. हर रविवार को आराधना सभा होता है ఆ మధ్య కూడికలు కూడా జరుగుతూ వస్తున్నాయి. और बीच में हफ्ता में भी आपको वहाँ पर सभा, అక్కడ దైవ సేవకులు ఉన్నారు. वहाँ पर दैविक सेवक है మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. और आपके लिए विशेष रीति से प्रार्थना किया जाएगा। నువ్వు ఏ ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టముల్లో, వేదనలో ఉంటే आप कोई भी दुख में, संकट और पूरी तरह से
परेशान है, మీ కొరకై ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతూ हम వస్తాయి. आपके लिए विशेष रीति से प्रार्थना करेंगे. ఇక్కడ యెష్కోలు ప్రార్థనా మందిరం ఉంది. आपके बहुत ही बाजू में ही ప్రతి ఆదివారం మీరు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాం. हर रविवार को यहाँ पर आराधना सभा होता है. हम प्रेम पूर्वक आपको निमंत्रण देते हैं. ప్రవేశిస్తున్న విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వరకు గొప్ప ఆత్మరక్షణ प्रभु పొందుతావు. यीशु मसीह पर विश्वास कीजिए, तब आप और आपका घराना उद्धार पाएगा. చెప్పుడి జమున ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. यीशु तू है महान, मेरे लिए तू है महान. यीशु प्रभु प्यारा है, वो ही मेरा सहारा है. यीशु प्रभु प्यारा है, वो ही मेरा सहारा है. कैसे हमको प्यार इतना प्रभु यीशु ने किया, कैसे हमको प्यार इतना प्रभु यीशु ने किया. यीशु तू है महान, मेरे लिए तू है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. पापों को क्षमा देता है, सातों को ले चलता है. पापों की क्षमा करता है, सातों को ले चलता है. हमको छुड़ाए पाप से और अपना बना लिया. हमको छुड़ाए पाप हमना बना लिया. यीशु है महान, मेरे लिए तू है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. मेरे लिए सबके लिए पाप दिया है महान. मेरे लिए सबके लिए प्राण दिया है महान. यीशु तू है महान, मेरे लिए तू है. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. पवित्र शास्त्र कहता है कोई भेद नहीं, कोई भेद नहीं, सब ने पाप किया और परमेश्वर की महिमा से रहित है. ప్రయాసపడి పాపభారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. प्रभु यीशु मसीह ने कहा, हे सब परिश्रम करने वालों और बहुत से दबे हुए लोगों, तुम सब मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే ప్రభువైన యేసుక్రీస్తు నందు కృపావరము నిత్య జీవమై ఉన్నది. प्रभु यीशु मसीह ने कहा, पवित्र शास्त्र बाइबल कहता है, पाप की मजदूरी तो मृत्यु है, मसीह में ఇదివరకు సువార్తలో సాయమైన ప్రభువైన యేసుక్రీస్తు
వారికి. చివరి ప్రార్థనతో మనం ఈ యొక్క సువార్తను ముగించుకుందాం. సామెలన్న లేదా? సరే, మొదలు ప్రార్థన. చివగల తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మరి దినమున ప్రభువా, ఈ యొక్క ఆదివారం సమయాన ప్రభువా, మరి మమ్మల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క వాక్యను, ఈ యొక్క సువార్తను మరి ఆ యొక్క హిందీ ప్రాంతంలో ప్రభా నివసించే వారి మధ్యలో ప్రభా నీ యొక్క విత్తనాలను వెదజల్లుతూ వచ్చినాం ప్రభా. అది మంచి నీళ్ళ పడినటువంటి విత్తనంగా ఫలింపజేయండి, సహాయం చేయండి. ఎవరైతే వింటూ వచ్చినారో ప్రభా వారి యొక్క హృదయాలతో మండించండి. నీ వాక్యంతో ప్రభువాన్ని బంధించండి. వాళ్ళు నీ హృదయ శక్తితో వాళ్ళు నేను ఆ విత్తనాలను మొలకెత్తే విధంగా సహాయపడుతూ ప్రార్థిస్తున్నాం. నేను ప్రభా నీ యొక్క వాక్యము ఏది వ్యర్థం కాదు ప్రభా. మీరు ఆ విధంగా ప్రభా మీ యొక్క వాక్యాన్ని మీరే ప్రభా తండ్రి ఫలింపజేసే విధంగా నేను ప్రభా మరి నీరు కట్టండి, ఫలింపజేస్తుందండి ప్రభా. మరి ఇంతవరకు నేను స్వార్థలో సహాయపడుతున్న వాళ్ళని దీవిస్తామని యేసుక్రీస్తు నామమున పేరిట వినయంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధ ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి సువార్త కొరకు ప్రార్థించిన వారి మీదను, సువార్తలో పాలు పొందిన వారందరి మీదను ప్రభు కృప సదాకాలము తోడేండునుగాక. మనకింత వరకు సహాయపడే మనలను నడిపిను సుఖముగను ఆదరించి కాపాడుమడు ఆదరించి కాపాడుమడు చెప్పుడే జమనపురమైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. సమయంలో త్వరగా లేచినట్లయితే యవనస్తులు